ఓరి దుష్టమానవా, నీ చీకటి పాపాల చిట్టా మా చిత్రగుప్తుడి చేతిలో భద్రంగా ఉండును. నువ్వు చేసిన చీకటి పాపాలకు నా నరకం వెలుతురులో శిక్షను విధించదా, నిన్ను హింసించి వధించదా. యముండా ఎలా చెప్పాను సీత? మీకు చార్లీ చాప్లిన్ విషయమే బాగా నప్పిందండి. సత్యబాబు అన్ని చేయగలడు వదినా. ఎవర్రాది? అఫ్రిది అమ్మా. అదేం పేర్రా? ఏ దేశం వాడిది? పాకిస్తాన్ అమ్మా. పాకిస్తాన్ వాడి ఫోటో పెట్టుకోవడం ఏట్రా? మన దేశంలో ఎవరు దొరకలేదా? పాకిస్తాన్ ఓడేటి, ఇండియా ఓడేటి. ఆడి క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ లో ఆడంటే ఇష్టం. తప్పైతే కళాకారుడికి క్రీడాకారుడికి ఎప్పుడు సరిహద్దులు ఉండవు సీతమ్మ. అస్తా అస్తా. ఓరి దుష్టమానవ, చీకట్లో నువ్వు చేసిన పాపాల చిట్టా మా చిత్రగుప్తుడి చేతిలో భద్రంగా ఉండును. నీ చీకటి పాపాలకు నా నరకం వెలుతురులో శిక్షను విధించదా, నిన్ను హింసించి వధించదా. యముండా ఎందుకు అరుస్తున్నావు? ఇవాళ రాత్రి నాటకం ఉంది, రిహార్సల్ చేస్తున్నాం. ఈ రోజు కూడా చార్లీ చాప్లిన్ వేషమేనా? యముణ్ణి, టోపీ కూడా లేదు. మన సత్యబాబు గారు ఎవరు వేషం వేస్తున్నారంటే రేయ్ వాయించరా. ఓరి దుష్టమానవ, చీకట్లో నువ్వు చేసిన పాపాల చిట్టా మా చిత్రగుప్తుడి చేతిలో భద్రంగా ఉండును. నీ చీకటి పాపాలకు నా నరకం వెలుతురులో శిక్షను విధించదా, నిన్ను హింసించి వధించదా. యముండా నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. యముడు కాదురా, చార్లీ చాప్లిన్. యమున్నా చూడు, టోపీ కూడా లేదు. నువ్వు చేసిన పాపాలకు శిక్ష తప్పదు. వస్తున్నా, నీ శిక్షించడానికి వస్తున్నా. నీకు యమగండం ఉన్నది, యముడు నిన్ను శిక్షిస్తాడు. యముడు చేతిలో నీకు చావుంది. వాడు ఖచ్చితంగా సత్యబాబే అయి ఉంటాడు. సత్యబాబు, సత్యబాబు. ఏ సీతమ్మ, సత్యబాబు లేడా? జ్వరం వచ్చింది. పదరా చూద్దాం. పడుకున్నాడు, మీరు వెళ్ళండి. అబ్బో, పదరా. నేను యముణ్ణి కాదు సీతమ్మ, చార్లీ చాప్లిన్. దుర్గను కాపాడుకోలేకపోయాను. ఓరి దుష్టమానవ, చీకట్లో నువ్వు చేసిన పాపాల చిట్టా చిత్రగుప్తుని చేతిలో భద్రంగా ఉండును. నీ చీకటి పాపాలకు నా నరకం వెలుతురులో శిక్షను విధించదా, నిన్ను హింసించి వధించదా. యముండా. అయ్యారు, ఈరోజు సత్యబాబు కొడుకు యముడు వేషం వేస్తున్నాడంట. ఎవరు? ఆ బుడ్డోడా? వేసుకొని ఈ దుష్టమానవ, చీకట్లో నువ్వు చేసిన పాపాల చిట్టా చిత్రగుప్తుని చేతిలో భద్రంగా ఉండును. నీ చీకటి పాపాలకు నా నరకం వెలుతురులో శిక్షను విధించదా, నేను హింసించి వధించదా. యముండా. ఏమైనా ఎవరు? అభిచేయరా, అభిచేయి. ఈ ఊర్లో ఎవడు కూడా యముడేశం వేయకూడదు. ఆపిచ్చేయి, ఆపిచ్చేయి. సరే సరే సరే. అప్పుడురా, ఎందుకు? ఈ ఊర్లో యముడేశం ఎవడేయకూడదు. నేనేస్తాను. ఇది మా అయ్యగారు ఆజ్ఞ. అయ్యగారు ఎవరు? మున్సేపు ఈ ఊరికి రాజు. లంపకు లోవకు ఒకడే రాజు, వాడి పేరు లోవరాజు. నిజం కోసం పోరాడాలంటే నీతి నిజాయితీతో పాటు పరాక్రమం ఉండాలిరా.
అది నాలో లేదు, నీలో ఉంది. నాకు ఆ మున్సిపల్ అంటే భయం, నువ్వంటే ఆడికి భయం. నీలో ఉన్న యముడంటే ఆడికి భయం. నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు. ఇది నేను రాసిన పరాక్రమం. 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ తాళం నేను మలకుండాలి. నువ్వు పెద్దాక మున్సిప్ గారికి నీలో ఉన్న యముని చూపించాలి. దుర్గకు న్యాయం జరగాలి. దుర్గకు న్యాయం జరగాలి. రాలేదు. లోపల ఉంది మంచిగుడే. వస్తే కవర్ పేజీలోనే వస్తుంది. వారం వారం పొద్దునే లేస్తావు. అదేదో పేరుంది, ప్రపంచమా? పరాక్రమం. అదే. అదేమో పబ్లిష్ అవ్వదు. నువ్వేమో ఆ రోజంతా మూడ్ ఆఫ్ లో ఉంటావు. అదేదో తనకే ఫోన్ చేసి అడగొచ్చు కదా. తను ఫోన్ వాడు. ఇన్ని ట్విస్ట్లే అంటే చూపించు. తీసుకెళ్ళు. ఏయ్ ఇటీ వెళ్ళు. ఏంటి నీ లవ్ స్టోరీ? తనకేం ఫోన్ లేదంటావు, తనే వస్తాడంటావు. లోవరాజ్ తప్పకుండా హైదరాబాద్ వస్తాడు. రవీంద్ర భారతిలో పరాక్రమ నాటకం జరుగుతుంది. ముందే బ్యాచిలర్స్ అంటున్నావు. ఈ మందావుడు సిగరెట్ తావుడు ఉండొద్దు. అబ్బే పిల్లలండి. పిల్లలా? ఏ స్కూల్ పోతున్నారు? పిల్లలంటే మరి స్కూల్ కి పోయే పిల్లలు కాదు సార్. కొంచెం అటు ఇటుగా మా వాడంత ఉంటారు. మీ ఓడు తాగడా మందు సిగరెట్? ఏం తమ్మి? బీడి తాగుతా అంకుల్. తాగుతున్నప్పుడు లోరాజు గడు వచ్చినట్టున్నాడు. లోరాజు మన ఓనర్ గారు బయటకు వచ్చండి సార్. ఇప్పుడే వస్తాం సార్. ఆడేంది సిగరెట్ తాగుతుండు? మరి నువ్వు తాగేదేంది రోజు? బ్యాచిలర్స్ వస్తుర్రంటే మస్తు ఖుషి అయిపోతున్నావు. అంత నచ్చి రాయాలు? పిల్లలున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఎక్కువ మాట్లాడుతున్నావే. ఇల్లు బాగుంది వంశీ గారు. లోపల చూడకుండానే లోపలే ఉంటాయి వంశీ గారు. అయ్యే 4 గోడలు. యముడేషం వేయడానికి వచ్చాను వంశీ గారు. ఎక్కడా? రవీంద్ర భారతిలో. నాటకం పుస్తకం మీద పరాక్రమం అనే టైటిల్ 2 రాష్ట్రాల్లో మారుమోగిపోవాలి. మినిమం 2 లక్షలు అవుతుంది మరి. అందుకే హైదరాబాద్ వచ్చాను వంశీ గారు. ఏదో పని చేసుకుంటూ బయట నాటకాల్లో నటించుకుంటూ డబ్బులు పోగేసుకుంటాం. ఎందుకు అడ్వాన్స్ తెచ్చారా? అసలే దుబ్బేస్తున్నాడు వాడు. సూరిబాబు ఎంత ఉన్నారు అకౌంట్ లో? 3000. నేను అరేంజ్ చేయనా? తమ్ముడు అలా అడేది పెట్టినచ్చేనా? అవు ఆవుగదు తమ్ముడు. అల్ల అక్కడ క్రికెట్. అదే అన్నా అవును అంటున్నా. అమ్మని అమ్మ తెలంగాణ భాష నిక్కార్సు తమ్ముడు. అవును ఎందుకంత అవు సింపుల్ గా ఉంది. ఎరా సూరిబాబు ఎముడికి తెలంగాణ భాష పెడతామా? మాసం ఉంటది. అమ్మని అమ్మ అప్పుడు వచ్చిందిరా అన్న ఒక 90.
ఇప్పుడు ఏ మ్యాచ్ లో ఎనర్జీ డ్రింక్